జనన ధృవీకరణ పత్రాలను సృష్టించేందుకు అక్రమార్కులు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. కొమరేపల్లి సచివాలయం నుంచి వేల కొద్దీ తప్పుడు ధృవపత్రాలు మంజూరైనట్లుగా బయటపడింది. వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తికి ఇచ్చిన నకిలీ బర్త్ సర్టిఫికేట్తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా గణాంక నోడల్ అధికారి కలందర్ తనిఖీలు చేయగా ఈ సచివాలయం ద్వారా వివిధ రాష్ట్రాల వారికి 3982 జనన ధృవీకరణ పత్రాలు మంజూరైనట్లుగా గుర్తించారు. ఎవరైనా హ్యాక్ చేసి ఇలా చేశారా, లేక లాగిన్ ఐడి పాస్వర్డ్లను మరెవరైనా ఉపయోగిస్తున్నారా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఏడాదిగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనన ధృవీకరణ పత్రాలను సృష్టించేందుకు అక్రమార్కులు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. కొమరేపల్లి సచివాలయం నుంచి వేల కొద్దీ తప్పుడు ధృవపత్రాలు మంజూరైనట్లుగా బయటపడింది. వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తికి ఇచ్చిన నకిలీ బర్త్ సర్టిఫికేట్తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా గణాంక నోడల్ అధికారి కలందర్ తనిఖీలు చేయగా ఈ సచివాలయం ద్వారా వివిధ రాష్ట్రాల వారికి 3982 జనన ధృవీకరణ పత్రాలు మంజూరైనట్లుగా గుర్తించారు. ఎవరైనా హ్యాక్ చేసి ఇలా చేశారా, లేక లాగిన్ ఐడి పాస్వర్డ్లను మరెవరైనా ఉపయోగిస్తున్నారా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఏడాదిగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.